క్యూబ్ టీవీ ప్రేక్షకు నమస్కారం. నేను యజ్ఞమూర్తి. యజ్ఞం సినిమాతో గోపీచంద్కి హీరోగా గొప్ప ప్రారంభాన్నిచ్చి దర్శకుడిగా తను లైమ్లైట్లోకి వచ్చినటువంటి దర్శకుడు ఇప్పుడు మన ముందున్నారు. ఆయన ఏఎస్ రవికుమార్ చౌదరి. ఏం పిల్లో ఏం పిల్లడో, పిల్లా నువ్వు లేని జీవితం ఇలాంటి సినిమాలతోటి ఆకట్టుకొని మంచి దర్శకుడిగా, మంచి రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా పేరు సంపాదించుకున్న ఆయన కొంత అంటే సుదీర్ఘ విరామం అనుకోవాలి. ఆల్మోస్ట్ 8 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు తిరగబడర స్వామి అనే సినిమాతో మన ముందుకు వస్తున్నారు. రాజ్ తరుణ్ హీరోగా చేశాడు. సో రీసెంట్గానే ఆ సినిమా టీజర్ రిలీజ్ అయింది. అందులో రవికుమార్ చౌదరి మార్కు స్పష్టంగా కనిపించింది. అయితే అదే సమయంలో రవికుమార్ చౌదరి వార్తల్లో వ్యక్తిగా కూడా నిలిచాడు. అదేంటో ఆయనతోనో మాట్లాడి దాని గురించి చర్చించుకుందాం. రవి, సంతోషం. సౌఖ్యం తర్వాత గోపీచంద్తో తీసినటువంటి నీ హీరో గోపీచంద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తి అంటే పొగుడుతాను కదండి, నేను స్పష్టంగా మాట్లాడతాను. స్ట్రైట్. నాకు మంచి ఫ్రెండు, తను అడగగానే నేను వచ్చాను, తన కోసం వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. క్యూబ్ టీవీ వారి యాజమాన్యం కూడా గమనించాలండి. థ్యాంక్ యూ సో మచ్. సో నిన్న తిరగబడర స్వామి టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో టీజర్ చూసాం. సో అందులో సాఫ్ట్గా ఉండేటువంటి హీరో తిరగబడే పరిస్థితులు ఎందుకు వచ్చాయి, తిరగబడ్డాక ఏం జరిగింది అనేది సూచాయిగా చూపించావు. అందులో ఒక విచిత్రం ఏంటంటే, మన్నారా చోప్రా మనకి హీరోయిన్గా కనిపించిన ఇదివరకు మన్నారా చోప్రా అనే అమ్మాయిని గ్రే షేడ్స్ అంటే విలన్ని, లేడీ విలన్ లాగా చూపించావు. అందులో దట్టు అక్కడే కెమెరాల ముందే ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకొని వార్తల్లో వ్యక్తి అయిపోయావు. నిన్నంతా కూడా ఏదైతే ఆ కెమెరాల ముందు నువ్వు చేసావో అదంతా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. సో వార్తలు కూడా తప్పేంటండి? నేను తప్పంటలా కాదు, సాధారణంగా పెళ్లిలో పోకూరు బాబు గారు ముద్దు పెట్టారు, మనిషి నాకు ముద్దు పెట్టాడు, వివి వినాయక నాకు ముద్దు పెట్టాడు. అది తప్పెళ్ళవుతుంది. వివి వినాయక్ అంటే నీ దోస్తు, ఇద్దరు కలిసి సాగర్ గారి దగ్గరికి పనిచేశారు. పోకూరు బాబురావు అంటే నేను నిర్మాత. మనాలని ముద్దు పెట్టుకుని తప్పేంటంటున్నా నేను. ముద్దే కదా పెట్టుకున్నాను నేను. అది కూడా ఏమన్నా ఓ కసిగా పెట్టుకున్నాను ఏంటి? అమ్మాయి ఆప్యాయత తప్ప నా కూతురు కూడా అలాగే ముందు పెడతాను, నువ్వు కావాలంటే నీ కూడా ముందు పెడతాను. అమ్మ తప్పెళ్ళ అవుతుంది. కానీ అది మీ మీడియా వాళ్ళు హైలైట్ చేశారు కదా, హైలైట్ చేశారు. ఆ అమ్మాయికి లేని నొప్పి మిగతా వాళ్ళకి ఎందుకు? ఆ అమ్మాయికి లేని నొప్పి, నా భార్యకి లేని నొప్పి మిగతా వాళ్ళకి ఎందుకు? కాదు, అక్కడ కూడా స్టేజ్ మీదే రవికుమార్ చోప్రా అని నిన్ను, మన్నారా చౌదరి అనే అమ్మాయిని ఇలా మాట్లాడుకుంటా ఉంటే యజ్ఞమూర్తి సరదాగా నేను ఎక్కడి నుంచి వచ్చాను తెలుసు కదా. బేసికలీ ఎక్కడి నుంచి వచ్చాను? ఏఎస్ఎఫ్ టౌన్ సెక్రటరీ నేను, గుంటూరు జిల్లాకి. గుంటూరు నుంచి వచ్చావు. నేను ఆమె కమ్యూనిస్ట్ భావజాలం ఉంది. ఏ రోజన్నా ఆ అమ్మాయితో, మన్నారా చోప్రాతోటి కనీసం ఒక 10 నిమిషాలు సెట్లో మాట్లాడినట్టు మీరు చూపిస్తే ఎవరైనా సరే ఈ ట్రోల్ చేసిన అదేం కాదు. అంటే ఆ అమ్మాయిని నువ్వు మామూలుగా దగ్గర తీసుకోవటం ఇదంతా బాగానే అంత ఉంది. కానీ సడన్గా ముద్దు పెట్టేటప్పటికి అందరూ అరే ఏంటి డైరెక్టర్ రవికుమార్ అమ్మాయికి ముద్దు పెడుతున్నాడు అని అటెన్షన్ అట్లా వెళ్తుంది కదా. అంటే ఊరికే క్యాజువల్గా పెట్టేసావా, లేకపోతే అంటే ఆ అమ్మాయి వర్క్ నచ్చింది? క్యాజువలే. పాపం అమ్మాయి నా సినిమాకి చాలా కష్టపడింది. ఫస్ట్ మీకు సంగతి చెప్పాలి యజ్ఞమూర్తి, నీకు చెప్తున్నాను ఇప్పుడు డైరెక్ట్గా. ఫస్ట్ 2 days నాకు అమ్మాయి నచ్చలేదు. ఏది సెట్స్లోనా? షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నచ్చలేదు. ఫస్ట్ 2 days అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా నేను చెప్పాలన్నా నేను కంగారు, ఎందుకంటే అమ్మాయి చాలా పెద్ద ఫ్యామిలీ. అవును, ప్రియాంక చోప్రా కజిన్ కదా, పెద్ద ఫ్యామిలీ. ఒకటి అనిపించింది నాకు, మనం డైరెక్టర్ కదా ఇక్కడ, నేను చెప్పింది చేయట్లేదు ఏంటి అని కొంచెం నేను ఇంకా ఒరిజినల్ వస్తా కదా చూపించేసావు. అప్పటి నుంచి స్టిల్ నేను టీజర్ రిలీజ్ వరకు కూడా పాపం అమ్మాయి
నేను చెప్తే చేసింది, ఏం చెప్తే చేసిందంటే మళ్ళీ తప్పుగా అర్థం చేసుకున్నాడు బాబు. పర్ఫార్మెన్స్ వైజ్గా సీన్లు ఎలా చెప్తే ఆమె నుంచి మీరు ఏవైతే పర్ఫార్మెన్స్ కోరుకుంటున్నారో అది చేశారు. ఎందుకు అందరి ముందు ఆ అమ్మాయి చీర పట్టుకుని పైకి లాగింది నేనే. ఉమ్. డండన కరణ కరణ కర డండన కరణ కరణ కర డండన కరణ కరణ కర డండ్ 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 ఢమ్ ఇలా లేపోయి అన్నాను, లేపేసింది. సో అంత నమ్మి నేను నమ్మి ఆ సినిమా చేసింది ఆమె. అసలు ఆ అమ్మాయిని అలాంటి రోల్లో తీసుకోవాలనేది ఎవరి నిర్ణయం? అది శివకుమార్ గారు, ప్రొడ్యూసర్ శివకుమార్ గారు. హీరోయిన్ కూడా ఆయనే చేసినట్టున్నారు. ఓకే, హీరో కూడా ఆయనే. ఎందుకని మామూలుగా నీ సినిమాల్లో కాస్టింగ్ వైజ్ చూసుకుంటే నీ ఎవరు ఈ పాత్రకి అంటే నీదే కదా అది. తిరగబడ స్వామి స్టోరీ ఎవరిది? అదే. సో నీవు అందులో కల్పించిన పాత్రలు ఏవైతే ఉన్నాయో సో వాటికి ఎవరు సూట్ అవుతారనేది సాధారణంగా డైరెక్టరే చూస్ చేసుకుంటాడు కదా. ఎస్, అంటే ఈ సినిమాకి జరిగింది ఏంటంటే హిందీ, తమిళ్, కన్నడ, తెలుగు అంటే ఇప్పుడు పాన్ ఇండియా అంటాను కదండి. అలా కూడా మార్కెట్ చూసుకుంటే హిందీ వాళ్ళు కావాలి, అది ప్రొడ్యూసర్ గారు థాట్. నేను ఓబే చేశాను, తప్పలేదు కదా దాంట్లో. శివకుమార్ గారు థాట్లో తప్పలేదు కదా, అందుకే ఆయనకి నేను ఓబే చేశాను. ఆయన చెప్పిన వాళ్ళని ఓకే చేశాను. వాళ్ళతో ఆయన ఓకే అనిపించుకోలేగా నేను పర్ఫార్మెన్స్ చేసుకున్నాను. సో ఆయన ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో కాస్టింగ్ అయితే అదంతా నీకు ఓకే అనిపించేసిందా? యా. మకరంద్ దేశపాండే సూపర్. ఆయనది కూడా, అది కూడా ఆయనేనా? నీకు సంగతి తెలుసు యజ్ఞమూర్తి, నేను కాలేజ్ టాపర్ చదువులో, అన్నిట్లోనూ. చదువులు ఏంటి, స్పోర్ట్స్లో. స్పోర్ట్స్ ఎందుకు స్పోర్ట్స్ అయిపోయాను లేదు నేను. అంటే కబడ్డీ బాగా ఆడేవాడిని. ఎన్సిసి 25 ఆంధ్ర బెటాలియన్ బెస్ట్ క్యాండిడేట్, అండర్ ఆఫీసర్ ఫర్ కాలేజ్, ఎస్సీఓ సీనియర్ అండర్ ఆఫీసర్. ఐఎమ్ షార్ప్ షూటర్, సూపర్. గోల్డ్ మెడల్, షూట్లో గోల్డ్ మెడల్. 250 మీటర్లు అంటే ఎన్ని అడుగులు? 250 మీటర్లు 3.3, 1 మీటర్ అంటే 3.3 ఎక్కడ కొట్టుకుంటే అక్కడ కొడతాను గంతోటి. ఇప్పుడు కూడా ఉందా అది ఆ గురి? ఇంకా పెరుగుతుంది అంటే సినిమా మీద గురి ఇప్పుడు. ఓకే, ఎప్పుడైతే నాకు శివకుమార్ గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చారు, అది నిజంగా థ్యాంక్ఫుల్ టు మల్కాపురం శివకుమార్ గారు. నో డౌట్, హీఈస్ గివింగ్ మే రీబర్త్, నో డౌట్ ఇన్ దట్. యాక్చువల్గా నువ్వు ఈ సినిమా ప్లేస్లో సప్తగిరితో సినిమా చేయాల్సింది కదా. అవునవునవును, అది వాడి దురదృష్టం. నాకు తెలిసి నాకు నేను మేమందరం హ్యాపీగా ఉన్నాం. బాగా ఎక్కి ఎక్కి ఏడ్చింది ఉంటే ఆడే ఏడ్చుంటాడు. ఇదేనా? ఇదే స్టోరీ? ఇదే స్టోరీ. సప్తగిరితో వాడు నాకు నచ్చలేదు. వాడు నచ్చలేదు. ఎందుకని నచ్చలేదు అంటే ఊరికే నచ్చలేదు. వాడు నా అసిస్టెంట్లకు ఫోన్ చేసి క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఇంటర్వ్యూలు ఎలా ఉండాలి, నాతోనేమో అన్నా 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 అంటాడు. అలా ఎందుకురా, డొంక తిరిగి ఉండకూడదు, ఎదురుంటే డైరెక్ట్ నాతోనే మాట్లాడు అంతే. సో వద్దనుకున్నా, నువ్వే వద్దనుకున్నా. నేనే వద్దనుకున్నా, ఆపేశాను. నాకు రాజు వచ్చాడు, దేవుడిలాగా రాజుతరుణ్ వచ్చాడు. అదే సూపర్, నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. ఇప్పుడు నేను 1% కోరుకుంటాను, ప్రొడ్యూసర్ గారు నాకు 100% ఇస్తానంటే ఎలా అవుతుంటాను? సో నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చారు. నో డౌట్. అదే. సో కాస్టింగ్ వైజ్గా కూడా, కాస్టింగ్ వైజ్గా కానీ అన్ని విధాలుగా కానీ. అదే. సో ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు మకరంద్ దేశపాండే ఆయన స్టేజీ ఆర్టిస్ట్. అదే చెప్పబోతున్నాను. నాకు ఆర్టిస్టులు అంటే విపరీతమైన అభిమానం. నాకు ప్రకాష్ ఎంతో, ప్రకాష్కి నాకు తెలిసి ఈ మధ్య రీప్లేస్ అవ్వబోతున్నాడు. ప్రకాష్ మీన్స్ ప్రకాష్ రాజ్. అవును, వాడిని ప్రకాష్ అంట కదా, ఆడికి రీప్లేస్ అవ్వబోతున్నాడు మకరంద్ దేశపాండే. అంటే ఆడు అని వేస్తావా? ఆడే తప్పండి దాంట్లో. అంటే అలాగే మాట్లాడుకున్నా ప్రకాష్ గారు మీరు దైవం. నేను అలా కాదు, మామూలుగా అలాగే పిలుస్తావా? అలాగే పిలుస్తాను అభిమానంతో. ఇప్పుడు ఏడుకొండల వాడా అంటాం, వెంకటేశ్వరని వాడా అంటే అగౌరవించినట్టు కాదు కదా. అలాగే ప్రకాష్ కూడా ఏడుకొండల వాడ, అలాగే ప్రకాష్ గడ, తప్పేంటి దాంట్లో. సో ఆ రేంజ్ ఆర్టిస్ట్ ఇతను అనేది డెఫినెట్గా. సో ఇప్పుడు క్యాస్ట్ బాగుంది. ఆమె పేరు ఏంది? మాన్వి మల్హోత్రానా? మల్వి మల్హోత్రా. కొత్త మా అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నావు హీరోయిన్గా ఈ సినిమాతోటి.
సో ఈ సినిమా సంబంధించి అంటే కాస్టింగ్ వైజ్గా నువ్వు ఫుల్ హ్యాపీ. సో మన్నారా చోప్రా అని ఒక నెగటివ్ రోల్లో చూపించి, అంటే ఇదివరకు సునీల్ పక్కన హీరోయిన్గా చేసింది కదా అమ్మాయి, సునీల్ పక్కన. జగన్న. సో ఆ అమ్మాయికి ఈ సినిమా ఎలాంటి పేరు తీసుకొస్తాను నువ్వు అనుకుంటున్నావు? నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నేను ఎక్కువ తిట్టింది ఆ అమ్మాయిని షూట్లో. తిట్టాను, పాప ఏడ్చింది. అంటే ఆ నెగటివ్ ఫీలింగ్స్ తీసుకురావడానికి కష్టపడిందా బాగా? నెగిటివ్ కాదు, నెగిటివ్ మన్నారా. మన్నారా సంగతి నేను ఇప్పుడు నిన్ను అడిగింది మన్నారా సంగతే. ఓకే ఓకే, చేసి మన్నారాని ఎప్పుడు తిట్టలేదు. హీరోయిన్ తిట్టావా? ఆ హీరోయిన్ని మాల్వి అన్నారు మీరు. అంటే ఆ అమ్మాయిని అన్నాను. సో నెగిటివ్ రోల్లో మన్నారా చోపర్కి ఎలాంటి పేరు వస్తుందని అడిగేది అనమాట. ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయికి అసూయ పడేలాగా ఉంటుంది. అంటే పేర్లు చెప్తే బాగోదేమో, చెప్పేస్తాను. ఒక తమిళ్లో తెలుగుకి చెందిన టాప్ హీరో కూతురుని ఈ అమ్మాయి డామినేట్ చేయబోతుంది. మళ్ళీ చెప్పు. ఒక తెలుగుకి చెందిన తమిళ్ హీరో కూతురుని ఈ అమ్మాయి డామినేట్ చేయబోతుంది. ఇది కన్ఫర్మ్, రాసుకో. ఎవరబ్బా అంత కూతురు ఉన్నటువంటి తెలుగు హీరో తమిళంలో? మీరే అన్ని అందరూ డీటెయిల్ చెప్పాలేంటి, మీకు అర్థమైపోతుంది కదా. తెలుగు వాడై ఉండి తమిళంలో పెద్ద హీరోనా? పెద్ద హీరో. సరే, ఓకే. మండే సూర్యుడు లాంటి హీరో అతను తమిళుడే. తెలుగు. నేను మండే సూర్యుడు లాంటి హీరో మండే సూర్యుడు అన్నావు, అప్పుడే నాకు అర్థమైంది. మండే సూర్యుడు లాంటి హీరో పేరు చెప్పలేదు నేను. మండే సూర్యుడు అంటే అర్థమైపోయింది, కానీ నాకు తెలిసి అతను తమిళుడేనే. ఏమో అయితే నాకు తెలియదేమో. సో ఆయన కూతురు ఎవరో తెలుసు. నేను పేర్లు చెప్పలేదండి. తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో మంచి పాపులర్ అయింది. నెగిటివ్ రోల్స్ లో పాపులర్ అయింది. ఓకే. నీ దోస్తు సినిమాలో కూడా చేసింది ఆమె. ఓకే, అర్థమైపోయింది. ఎందుకండి ముసలి గుద్దులాటలో వరలక్ష్మి అది నా సంగతి తెలుసు కదా. వచ్చే సెప్టెంబర్ నాకు కనిపెడతాడేంటి. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఆ అమ్మాయిని, అంటే ఇప్పుడు మనకు వరలక్ష్మి శరత్ కుమార్ చేసే రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోల్స్ లో మన్నారా చోప్రా 100% తీసుకోవచ్చు అనే ఆలోచన. 100% ఐఎమ్ గివింగ్ అష్యూరెన్స్. అంటే వేరే వాళ్ళని నేను బ్యాట్ చేయట్లేదు, ఆ ప్లేస్కి మించి వెళ్తుంది అంటున్నాను. నేను బ్యాట్ చెప్పలేదు కదా. మరి శరత్ కుమార్ తెలుగు వాడు అంటున్నాండి. శరత్ కుమార్ తమిళుడే. నెల్లూరు. అవునా? మూలాలు నెల్లూరా? ఓహో, ఇది నిజంగా. ఇప్పుడు నా ఆధార్ కార్డు ఇక్కడ ఉంటుంది, నా ఆధారాలన్నీ గుంటూరులో ఉంటాయి, మరి అక్కడి నుంచి వచ్చినోడే కదా. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి అంటే ఇంత గ్యాప్ నీకు రావడానికి, సౌఖ్యం లాంటి సినిమా చేసిన తర్వాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? నాకు నేనే కారణం. నువ్వే? నేనే. అంటే నువ్వు కారణం అంటే నీ అంతే, నా బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్స్ అని తెలుసు నీకు? తెలుసు, కానీ మారలేము. వీక్నెస్, నీ వీక్నెస్, నీ మెయిన్ వీక్నెస్ అదే. అవును, అదే నా బలం కూడా. ఎట్లా బలం అది? అంతే, అదే నా బలం కూడా. నాకు కరోనా రాలేదు. అది ఇది ఓకే. కరోనాకి దానికి ముడిపెడతావు ఎందుకు? నీ బ్యాడ్ హ్యాబిట్స్కి కరోనాకి అంటే గ్యాప్ రావు. నువ్వు ఇప్పుడు ఎప్పుడు సంగతి నువ్వు వచ్చింది 2004లో 3లోనా? 2002 మనసుతో 2002. 2002 అంటే 21 సంవత్సరాలు నువ్వు డైరెక్టర్ అయ్యి. నువ్వు తీసింది ఎన్ని సినిమాలు? 6, 7, 8 సినిమాలు తీసావు. దీనివల్లే కదా నా టార్గెట్ 25 సినిమాలు. 25 సినిమాలు మరి అవుతాయా? మరి 21 సంవత్సరాల్లో 8 సినిమాలు మాత్రమే, అంటే తిరగబడ్ర సామెతో కలుపుకొని 8 సినిమాలు 100% అవుతాయి. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ రిలీజ్. తిరగబడ్ర స్వామి సెప్టెంబర్ రిలీజ్. అక్టోబర్లో నేను షూట్ ఉంది నాది. ఏం సినిమా అది? లావా. అగ్నిపర్వతం బద్దలైతే వచ్చే విరజం మీద వచ్చేది లావా. అది 70 కోట్ల ప్రాజెక్ట్. ఓకే, నేనే చెప్తున్నాను కదా, అది 70 కోట్ల ప్రాజెక్ట్. అందులో ఎవరు కాస్టింగ్? అది ఇట్స్ టూ ఎర్లీ టు సే. టైటిల్ మాత్రం అది లావా. శ్రీకళ్యాణ్ అన్నయ్య ప్రొడ్యూసర్. సో మంచి ప్రొడ్యూసర్ దొరికాడు మళ్ళీ నీకు. మా అన్నయ్య కదా. అవును, ఆర్టిస్ట్ తర్వాత అన్నయ్య. నెక్స్ట్ అగ్నిమూర్తి. నాకు చిన్న హ్యాపీ ఏంటంటే నా ప్రొడ్యూసర్ ఎవడో ఒక తలకు బాసిన ఒకటి తప్ప అందరితో నేను రీట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు శ్రీకళ్యాణ్తో రెండో సినిమా, ఆనందప్రసాద్, భవ్య ఆనందప్రసాద్తో 2, సౌఖ్యం తర్వాత పోకూరు బాబురావు గారితో 2.
ఆయనతో ఏం చేయబోతున్నావు? పోకరు బాబు రెండు చేశాను కదా. కాదు, ఈయనతోటి ఎవరితో? భవ్య ఆనంద్ ప్రసాద్ గారితో ఏం మూడోది దీని తర్వాత లావా తర్వాత లావా తర్వాత డెఫినెట్గా నేను చేస్తాను నేను. అయ్యో నాకు దర్శకుడిగా ఒక బొట్టు పెట్టింది ఆనందప్రసాద్ గారు కదా, అవును, మీకు తెలుసు కదా. సో మళ్ళీ అట్లాగే ఒక డైరెక్టర్గా నీకు మంచి పేరు రావడానికి కారణమైన అట్లాగే గోపీచంద్కి బాబురావు గారు హీరోగా నో డౌట్. మంచి పోకూరు బాబురావు గారు నిన్ను మనం మాట్లాడిన ఆయనతోటి డెఫినెట్గా మళ్ళీ ఆయనతో నేను సినిమా చేంజ్ తీరుతాను, ఆ కాకడ ఆగకూడదు, ఈ తరం అది ఆగకూడదు. నేను ఆయన చెప్పాను, సార్ మీ ఆస్తులకి మీ పిల్లల వారసులు, బ్యానర్కి నేను వారసుడిని. అవునా అని చెప్పాను. టీవీ కెమెరా ముందు చెప్తాను కదా, తప్పండి దాంట్లో. ఈతరం పిక్చర్స్ ఫిలిమ్స్ ఈతరం పిక్చర్స్ టి కృష్ణ గారు ఉన్నప్పుడు, ఓకే, కృష్ణ గారు ఉన్నప్పుడు ఆ తర్వాత ఈతరం ఫిలిమ్స్ అయింది. ఆ ఈతరం ఎప్పటికీ నవతరమే, ఈతరమే అంతే. దాన్ని నువ్వు ముందుకు తీసుకెళ్తానంటావు డెఫినెట్గా. సో తిరగబడర స్వామి అనే సినిమాతోటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అంటే నువ్వు అది ఏ జానర్ సినిమా అనుకోవచ్చు దాన్ని? అంటే ఒక జానర్ అది ఉండదండి, ఒక ఎంటర్టైనర్ అనుకోవాలా, లేకపోతే ఎంటర్టైనర్ కమ్ ఎమోషనల్ ఉంటుంది, నా మార్కు ఉంటుంది. ఎమోషనల్ ఎంటర్టైనరా? ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువే ఉంటుంది, బట్ ఎమోషన్ పీక్లో ఉంటుంది. ఐఎమ్ ప్రామిసింగ్ యజ్ఞమూర్తి, ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎవరికన్నా ఒళ్ళు జలరించకపోతే చూడండి మీరు. ఓకే, ఫస్ట్ టైం నువ్వు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అట్లా రేంజ్లో ఉండాలిగా? 100%. సో మాస్టర్ జేబి, జీవన్ బాబు, కీరవాణి గారి శిష్యుడు, ఆయన మెయిన్ ప్రధాన. ఆస్కార్ అవార్డులో సింహభాగం కూడా ఉంది. అవును, నాకు తెలుసు కదా, చెప్పట్లేదు కానీ నాకు తెలుసు. కీరవాణి గారికి కీబోర్డ్ ప్లేయర్ ఆయనే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది. ఇప్పుడు మొన్న ఆయనకు ప్రకటించారు కదా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేషనల్ అవార్డు, దాని వెనక ఇందులో ఆయన పాత్ర కూడా ఉంది. సో అలాంటి జేబీ ఈ సినిమాకి మ్యూజిక్. అవును. హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? సినిమా హైలైట్ సినిమా మొత్తమే. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా కొంచెం డౌన్ పేజ్లో ఉన్నాడు. సో ఆ అబ్బాయికి ఈ సినిమా మళ్ళీ ఒక ఇది ఇస్తుందంటావా, ఊపిస్తుందా? 100% ఇస్తుంది. నెక్స్ట్ ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద యాక్షన్ హీరో ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. యాక్షన్ హీరో నో డౌట్. సో అలా చేయించావు. నేను కొంచెం హట్ అయ్యానండి ఒకళ్ళ దగ్గర, హీరోల దగ్గర. నీకు ఇష్టమైన హీరోల దగ్గర కూడా? సో నాకు ఇష్టమైన హీరో ఓన్లీ బాలకృష్ణ గారు. అంతేనా? అంతే. నాకు ఇష్టమైన హీరో ఓన్లీ నరసింహ బాలకృష్ణ గారు. వీరభద్ర చేసావు నువ్వు? అది ఫ్లాప్ చేశాను, ఫ్లాప్ అయింది అయితే. కానీ అదే వీరభద్ర రిజబ్లెన్స్తో ఇప్పటి వరకు సినిమాలు వస్తానే ఉన్నాయి. అదే వీరభద్ర కంటెంట్తోనే వస్తున్నాయి హిట్లు. అప్పుడు మన టైం బాగాలేదు అంతే. బట్ డెఫినెట్గా బాలకృష్ణ గారితో హిట్ తీస్తాను. ఆ రోజు నేను డైరెక్టర్గా సగర్వంగా నేను డైరెక్టర్ రా అని చెప్పుకుంటాను. సో ఉంది అయితే ఆయనతో కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం ఉంది. బట్ ఈలోపు ఒక ఇద్దరు హీరోలు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడారు నాతోటి. నేనే హిట్ సినిమాలు చేశాను వాళ్ళతోటి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడారు. పేర్లు తర్వాత చెప్తాను. నువ్వు హిట్ సినిమాలు చేసింది ఎవరితో నాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. బట్ సార్ ప్రధానంగా 2 సినిమాలు సార్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి యజ్ఞమూర్తి గారు, అలలు వస్తుంటాయి పోతూ ఉంటాయి, సముద్రం అక్కడే ఉంటుంది. క్రియేటర్ ఆల్వేస్ క్రియేటర్. ఇప్పుడు మీ ముందు అనౌన్స్ చేస్తున్నాను ఫస్ట్ టైం, నా ఇంట్లో నా బిడ్డతో సినిమా దిగిపోతున్నాను. అవునా? హీరోగా సాయి కృష్ణ, అతని పేరు డి సాయి కృష్ణ దిగిపోతున్నాను. ఇప్పుడు వయసు ఎంత మీ వాడికి? వాడిగా 22 అనుకుంటాను. టీనేజ్ దాటాడు అన్నమాట. అంటే మా అన్నయ్య గారు అబ్బాయి, మా డిఎస్ఓ గారు అబ్బాయి. నువ్వు అట్లా చెప్పు, నువ్వు వాళ్ళు వేరే 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 కదా. డిఎస్ రావు కొడుకు సాయి కృష్ణ హీరోగా పరిచయం చేయబోతున్నాను నువ్వు. అవును. ప్రొడ్యూసర్ ఆయన అది చేయబోతున్నాను. కళ్యాణ్ అన్నయ్య కొడుకు కూడా హీరో చేయబోతున్నాను, తేజాన్ని. కళ్యాణ్ అన్నయ్య కొడుకు. అవును. వీళ్ళని హీరోని చూసి విసుగొచ్చేసింది.
విసుగు. ఎవరు నువ్వు పని చేసిన వాళ్ళని ఆ, బా ఇప్పుడు ఉన్న వాళ్ళని? అమ్మని అమ్మ అంతకుముందు చెట్టు కింద కూర్చొని అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఉమ్, ఒరే నీ అబ్బాయి ఇప్పుడేమో నువ్వు క్యారవాన్లో నేను రవికుమార్ చౌదరి వచ్చాడంటే కాసేపు వెయిట్ చెప్పను. ఒరే అంత బలిసిపోయిందరా మీకు? ఆ? తప్పండి, తప్పు. చెట్టు కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం కలిసి. నువ్వు నా ఇంటికి వచ్చావు, నా బర్త్డేకి వచ్చావు, నా పెళ్ళికి వచ్చావు, నేను దగ్గర వచ్చావు, తుమ్మినా వచ్చావు. అలాంటిది నేను నీ దగ్గర రావాలంటే 5-6 దాటుకుని రావాలా? ఆ పరిస్థితి ఉందన్నమాట ఇప్పుడు. అందుకే చూస్తున్నారుగా. ఓకే, నెక్స్ట్. వాడు ఒక హీరో, నేనే చేశానండి హీరోగా. విలన్గా చేస్తున్నప్పుడు నేను హీరోని చేశాను. నెక్స్ట్ సినిమాకి నా రెమ్యునరేషన్ కంటే అతని రెమ్యునరేషన్ చాలా తక్కువ. ఓకేనా? ఓకే. ఎందుకండి ఆ బల్బులు ఎందుకు వస్తాయి అర్థం కాదు. సో ఇప్పుడు నీకు ఆయనకి మధ్య సత్సంబంధాలు లేవు అనమాట. అయ్యో ఇలా ఉంటుంది. నేను ఎదురుపడితే ఇలాగే మాడతాను. అది నచ్చితే నాతో ఉంటారు, నచ్చకపోతే ఆల్రెడీ పోతున్నానులే ఆడదో. ఎవరిదో ఆడదు బాస్. కాదే, ఇదివరకు అంత కలివిడిగా సన్నిహితంగా ఒక స్నేహితుల్లాగా ఉండేవాళ్ళు. మొహం మీద మేకప్ వేసుకున్న తర్వాత మేక లాంటి చేష్టలు చాలా మందికి ఉంటాయి. ఎవరో ఒకళ్ళే తప్ప, ఓ పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి, అలాంటి వాళ్ళకి తప్ప. వీళ్ళు హీరోలు ఏంటండి? హీరోలా? మీ ఊరికి ఏమైనా చేసావా? నేను గుళ్ళ మీద చేసిన చెప్తాను, నా ఊరికి ఏం చేశాను. నా ఊరిలో అడగండి. తెర మీద హీరోలుగా ఉంటే చాలా, తెర మీద హీరోలుగా ఉంటే అది బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రియల్ హీరోస్. ఈ దరిద్రులు అమ్మ నాకు ఇంకా బూత్లు వస్తున్నారని ఏమనుకోవద్దు, అనుకోవడానికి పో. లేదు, వాళ్ళ హీరోనే. కొంచెం బ్యాలెన్స్డ్గా మాట్లాడు. చాలా బ్యాలెన్స్గా మాట్లాడుతాను. ఇంకా మాట్లాడుతూ అంత కోపం ఉంది, అంత వాళ్ళ మీద కోపం లేదు బ్రదర్స్, ఆవేదన ఉంది, ఆక్రోశం ఉంది, ఆలోచన కూడా ఉంది. అంటే ఒకప్పుడు నువ్వు డైరెక్ట్ చేసిన సినిమాతోటి హీరోగా మంచి పేరు తెచ్చుకొని ఎదిగిన ఆయన తర్వాత మారిపోయాడు అంటారు. 100% మారిపోయాడు. దాని డౌట్ ఏంటి? మళ్ళీ ఒకటి కాదు, ఇద్దరు. అదే చెప్పాను రాజధరునికి, ఒరే బాబు రాజు నువ్వు కూడా అలాగే అంటే, లేదు సార్, లేదు సార్. కాదు, ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదా, రేపు పొద్దున ఏ హీరోలైనా నీతో మళ్ళీ పని చేయడం అంటే రేపు మనం కూడా ఎట్టాగా అంటాడేమో అని. అవసరమైతే నేను హీరో చేస్తా, తక్కువ నాకు ఆళ్ళు. నా కథ బాగున్నప్పుడు ఇవాళ ట్రెండ్ బట్టి యజ్ఞమూర్తిని కూడా హీరోగా పెట్టగలను నేను. చెప్తున్నాను నేను చెప్తున్నానండి. అంటే తలపొగరు, నిజం చెప్తాను నేను. సార్ రికార్డ్ చేయండి సార్. తలపొగరు నెత్తికెక్కి హీరో డెబీ గాడ్స్ లా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. చిరంజీవి గారి కంటే గొప్ప వీళ్ళు. చిరంజీవి గారు అంతా బ్యాలెన్స్ అనుకుంటారండి, మెగాస్టార్ అండి. బాలకృష్ణ గారు ఇన్ని ఆయన చూడడం లైఫ్ ఉందా? నందమూరి బాలకృష్ణ గారు ఇప్పటికీ ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. వీళ్ళకి ఎందుకండి? అదే అన్న నా బాధ. ఎస్, ఇప్పుడు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది పుష్పతోటి. హ్యాపీ. బన్నీ డిజర్వ్డ్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నా ఈ తల పొగరున్న హీరోలకి, ఒరే బాబు, పిల్లా నువ్వు లేని జీవితం సినిమా రేపు రిలీజ్ అయితే నేను తిరుపతిలో ఉంటాను. కొండెక్కుతుంది కారు తిరుమల. నాకు ఫోన్ వచ్చింది. నేను నాకు అలవాటు ఎస్ రవి అన్నాను. అది ఎవరైనా సరే ఎస్ రవి అంటాను. సార్ నేను సార్. ఎవరయ్యా అన్నా. సార్ నేను బన్నీ మాట్లాడుతున్నాను అన్నాడు. అల్లు అర్జున్. నా సినిమా గురించి ఫస్ట్ అప్రిషియేట్ చేసింది బన్నీ. 45 minutes మాట్లాడాడండి. పిల్ల నువ్వు లేని జీవితం గురించి. 45 minutes మాట్లాడాడు. ఐ లవ్ బన్నీ. అది ఇక్కడ ఆ హీరో మరి నాకు వాళ్ళు తిట్టాను కదా, మరి అబ్బాయిని ఎందుకు పోగొడుతున్నాను నేను? బన్నీ ఈజ్ వెరీ హానెస్ట్, హార్డ్ వర్కర్, ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. బన్నీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మెగాస్టార్ కానీ, మా వాలయ్య కానీ అందరూ
వీళ్ళకి నేను ఏమంటానంటే వాళ్ళు ఎంతో ఎత్తులు చూసిన వాళ్ళు మీది ఇక్కడ ఏం పీకలేదు. ఏం పీకుతారా మీరు? ఒక ఇండస్ట్రీ రికార్డు చూపించండి, మీరు ఇండస్ట్రీ రికార్డు చూపించండి. ప్రభాస్ కంటే మీరు పెద్ద రికార్డులు పీకేశారా? లేదు కదా. ఒక డైరెక్టర్ ఇంత ఆవేదన పడుతున్నాడు, ఇంత మనసు కోత పడి మాట్లాడుతున్నానండి అంటే అర్థం చేసుకోండి, వెనక ఏం జరిగి ఉంటుందో అర్థం చేసుకోండి. అప్పుడేమో మీకు రవికుమార్ చౌదరి ఇది, ఇప్పుడేమో మీకు 2 సక్సెస్ రాగానే, లేదు ఒక సక్సెస్లే రాగానే అబ్బా రై వింటున్నావా నేను మాట్లాడేది? కోటి ఉమెన్స్ కాలేజ్ రారాజు అనే సినిమా ఫైట్ మాస్టర్ అక్కడే ఉన్నాడు విజయ్, నా వీరభద్ర ప్లాఫ్. అప్పుడు దాకేమో మీతో సినిమా చేయాలి, తొందరగా ఇది కంప్లీట్ చేసి వచ్చేయండి అన్న కొండ, నా బంగారు కొండ. ఆ రోజు ఏమన్నావు? మా కోటి ఉమెన్స్ కాలేజ్ సాక్ష్యాలు ఉన్నారు, ఇంక బతికే ఉన్నారు. ఫైట్ మాస్టర్ చచ్చిపోలేదు పాపం విజయ్ గారు. నువ్వు అప్పుడు భార్గవ్ ఆర్ట్స్ సినిమా కమిట్ అయ్యావు. నాకేం చెప్పావు? మంచి కథ చేయండి చూద్దాం, తగులుతుంది. నెక్స్ట్. సో అంత ఆవేదన ఉందన్నమాట 100% నీ మనసులో. అతని మీద కోపం కాదు, నా ఆవేదన. సాగర్ శిష్యుల్లో తెలుసు మనకి మీ ముగ్గురు, వినాయక్, శ్రీను వైట్ల, నువ్వు రవికుమార్ చౌదరి. వీళ్ళ ముగ్గురు ఆ కాంపౌండ్ నుంచి వచ్చి తమ టాలెంట్ నిరూపించుకొని, ఇంకా అంటే వినయ్ ఏం సాధించాడో మనం చూసాం. అయ్యో, శ్రీను వైట్లో కూడా పెద్ద హిట్లు ఇచ్చాడు. కానీ ఏఎస్ రవికుమార్ చౌదరి బ్రహ్మాండమైనటువంటి స్క్రీన్ ప్లే రైటరు, హైలీ టాలెంటెడ్. తీశాడు యజ్ఞం, పిల్ల నువ్వు లేని జీవితం లాంటి హిట్లు తీశాడు. స్వామి ఇప్పుడు ఇంకా అది ఇంకా రిలీజ్ కావాలిగా. కానీ చేతులారా స్వయంకృతాపరాధంతో, అంటే డిసిప్లిన్ లేకపోవటం వల్లే, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం వల్లే తను ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన వాడు ఎదగకుండా ఇలా అయిపోయాడు అని చాలామంది ఫీల్ అవుతుంటారు. నీ అభిప్రాయం ఏంటి? డిసిప్లిన్ లేకపోతే నేను 25 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీకి ద బెస్ట్ క్యాండిడేట్ అవార్డు ఎందుకు తీసుకుంటాను? డిసిప్లిన్ లేకపోతే క్విజ్ కాంటెస్ట్ ఇండియా సెకండ్ బెస్ట్ టీమ్ కెప్టెన్ ఎలా అవుతాను? డిసిప్లిన్ లేకపోతే మిమిక్రీ స్టేట్ రికార్డ్ ఎందుకు చేస్తాను? అవన్నీ సినిమాలో రాకుండా కదా. సినిమాలో కదా, నేను బయటవి చెప్తున్నాను. డిసిప్లిన్ లేకుండా అనలేదు. ఒకటి మీకు ఒక ఆన్సర్, స్ట్రైట్ ఆన్సర్ చెప్తాను. వాళ్ళిద్దరూ చాలా టాప్ మోస్ట్కి వెళ్ళారు, నువ్వు ఎందుకు ఇక్కడ ఆగిపోయావు అని. ఈవెన్ శ్రీను వైట్లో కూడా ప్రస్తుతం కొంచెం బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. ఐ విల్ అగ్రీ. మీరు ఇక్కడ మీదే ఊరు? వేటపాలెం, చీరాల వేటపాలెం. ఓకే, ఇక్కడి నుంచి మీరు వేటపాలెం వెళ్ళడానికి ఏం చేస్తారు? అంటే ట్రాన్స్పోర్టేషన్ అయితే బస్సు, లేదంటే ట్రైన్లో వెళ్తాను నేను యూజువల్గా, లేదా కారు, లేదా బైక్. కార్ అనేది ఇప్పుడు వెళ్ళలేదు. ఓకేనా? కరోనా టైంలో. ఓకేనా? ఇద్దరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం, మన ఇద్దరం పోటాపోటీగా ఉందామని ట్రావెల్ చేస్తున్నాం. నువ్వు వేటపాలెం వెళ్ళాలి, నేను కూడా వేటపాలెం నీకోసం రావాలి. నువ్వు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోయావు, నేను పొరపాటున గూడ్స్ ఎక్కాను తెలియక. గూడ్స్ అంటే ప్యాసింజర్ అనుకోండి. నువ్వు వెళ్తున్నావు, ఎక్కడ దాకా వెళ్ళావు? నువ్వు ఆల్మోస్ట్ ఒంగోలు దాకా వెళ్ళి ఉంటావు. ఒంగోలు మా తర్వాత ఒంగోలు. ఓకే, మీ తర్వాత ఒంగోలు అనుకో, అయితే ఒంగోలు ముందే ఏముందో అక్కడికి వెళ్ళి ఉంటావు. నేనేం ఎక్కాను? ప్యాసింజర్ ఎక్కాను. తర్వాత తెలిసి నాకు మౌలాలి దాటిన తర్వాత ఏమో మనం ఎక్కింది ప్యాసింజర్ రా అని. బట్ నువ్వు వేటపాలెం వెళ్ళేలోపు నీకంటే ముందే లేకున్నా ఎలా ఉన్నాను? నేను హెలికాప్టర్ వచ్చాను, నీకంటే ముందు నేను రిసీవ్ చేసుకున్నా. ఇప్పుడు కూడా ఒక మనిషిని ఇప్పటికిప్పుడే అసెస్ చేయొద్దండి, ఇప్పటికిప్పుడే అకౌంట్లు అలా చేయొద్దండి. క్లైమాక్స్ అనేది ఒకటి ఉంటుంది, దానికోసం వెయిట్ చేయండి. అప్పుడు నేను చచ్చిపోయే ముందు నేను సాధించాను ఏంటి అనేది అప్పుడు మాట్లాడుకుందాం. అంటే నీ వెల్విషర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు, స్నేహితులు లాంటి వాళ్ళు, శ్రేయభిలాషులు అందరూ కూడా, అరే
కొన్ని రాంగ్ రీజన్స్ తోటి రవికుమార్ చౌదరి వార్తల్లోకి వచ్చాడు, యా బాధపడ్డారు, తెలుసు కదా అవి. ఓకే. సో అలాంటివి జరగకుండా చేసుకోగలం, ఇది మన చేతుల్లోనే ఉంటుంది. గురుగారు పెద్దవాళ్ళు, నేను బాగా చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ప్రతి మనిషికి భగవంతుడు ఓ ప్లస్ ఒక మైనస్ ఇస్తాడు, ఒక ప్లస్ ఇస్తాడు, ఒక మైనస్ ఇస్తాడు. పాముకి నిద్ర ఎక్కువ, ఏనుగుకి బతకం ఎక్కువ. అదే ఏనుగు బతకలేదనుకోండి మంద మీద పడేస్తుంది. పాముకి నిద్ర ఎక్కువ. అలాగే అదే చెప్పే కదా, ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటుంది. అన్నీ ప్లస్లు ఇస్తే మనమే భగవంతుడు అయిపోతాం కదా. అంటే లైఫ్లో జరిగినటువంటి డిస్టర్బెన్స్ల వల్ల కూడా దాని ఎఫెక్ట్ పడిందంట అని అనుకోవచ్చా? నీ కెరీర్ మీద దానికి దీనికి ఏం సంబంధం లేదా? అగ్నిమూర్తి, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేరు. నాకు నేనే డిస్టర్బ్ చేసుకుంటాను. నాకు నేనే శత్రువు. నువ్వు సెల్ఫ్ డిస్ట్రక్టర్. అంతే, సెల్ఫ్ డిస్ట్రక్టర్ అండ్ సెల్ఫ్ కన్స్ట్రక్టర్ టూ. అదే, డిస్ట్రాక్ట్ చేసుకుని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేసుకోగల కెపాసిటీ ఉన్నవాడు. మీ గురువు గారి చివరి రోజు, ఇన్ఫ్యాక్ట్ నేను చివరి చూపు నేను చూశాను ఆయన. ఆ టైంకి నేను చెన్నైలో ఉన్నా. తప్పు మాట్లాడావు. చివరి చూపు చూసింది నేను ఆయన్ని. చెన్నైకి రాలేదు, నేను చూడలేదు. అయినా సరిగ్గా చూసుకో. ఆయన కట్టె కాలే వరకు నేనున్నాను, పాడే మోసే వరకు నేను ఉన్నాను. వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఇంకా ముందున్నాను నేను అక్కడ. అదే, నేను అక్కడ దాకా వెళ్ళదులే, ఇంట్లో వరకు. అంటే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ ఆ రోజు నాకు చాలా బాధేస్తుంది, ఇప్పుడు కూడా బాధేస్తుంది. ఆయన డెడ్ బాడీ ఇక్కడ ఉంటే వేరే ఉండేది, సాగర్ గారిది. హైదరాబాద్లో ఉంటే కనుక. ఇక్కడ ఉంటే ఈజ్ మాస్ లీడర్ కదండి. ఇక్కడ ఉంటే వేల మంది ఉండేవాళ్ళు, అక్కడ 10-15 మంది ఉన్నారు. అదే బాధ వేస్తుంది నాకు కూడా. నేను అసలు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు కనిపించలేదు నాకు, వాళ్ళ దగ్గర బంధువులు తప్ప. ఇంకో జన్మంటూ ఉంటే డెఫినెట్గా మళ్ళీ సాగర్ గారి శిష్యుగానే పుట్టాలని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మీరే ఉండారు, ఆయనకు సన్నిహితులైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళలేకపోయారు? వచ్చారు, వినయ్ వెళ్ళాడు. అంటే ఆ రోజు ఏం జరిగిందంటే అండి, ఆయన చనిపోయింది 2 ఫిబ్రవరి. నాది ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ February 1 షూటింగ్ స్టార్ట్ అయింది, తిరగబోట స్వామి. ఓకే. 2వ తారీఖు నేను శేర్లింగంపల్లి రైతు బజార్లో ఉన్నాను, షూట్లో ఉన్నాను. నాకు కాశీ అన్న ఫోన్ చేస్తున్నాడు, మన కాశీ. అవును. ఇప్పుడు ఏం చేస్తాంలే, 5:30 మార్నింగ్. అంజిబాబు ఈసీ మెంబర్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి తీసా, కాశీకి చేశాను, నేనే చేశాను. కాశీ అన్న అన్నాడు, రవి ఇది నీకు తెలిసిందా అన్నాడు. ఏంటి, సాగర్ గారు పోయారంట కదా. ఇంకా మీరు ఊహించుకోవచ్చు నా పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ రోజు నైట్ నాకు 2 o'clock వరకు షూటింగ్ ఉంది. మీ అందరూ కూడా డాడీ అని పిలుచుకునేవాడు? నేను ఎప్పుడు డాడీని పిలవలేదు, ఆయన సార్ అని పిలుస్తాను. ఎవరు పిలిచేవాళ్ళు? ఎవరు డాడీ అని ఎవరు పిలిచేవాళ్ళు? నేను డాడీని పిలిస్తే మా నాన్న సీతారామయ్య చౌదరి గారు ఒకటి. ఆయన్ని మీ బ్యాచ్లో ఎవరు పిలిచేవాళ్ళు? వినయ్ కూడా పిలుస్తాడు, అందరూ పిలుస్తారు, డాడీ అని పిలుస్తారు. నేను తప్ప. నేను సార్ నా జన్మనిచ్చింది మా నాన్న, ఇంకోటి నేను డాడీ అంటే ఆడే కోట్లో నేనేటువంటి. అంటే అంత ఇదిగా బట్ నేను చూసుకునేవాడని కదా. వాళ్ళ సొంత కొడుకు కంటే నాకు ఆయనకు ఉన్న అటాచ్మెంట్ అందరికి తెలుసు. నీకు తెలుసు కదా అగ్నిమూర్తి, ఆయనకే నాకు ఉన్న అటాచ్మెంట్. నేను స్కూల్ టీచర్గా ఉన్నప్పటి నుంచి అసిస్టెంట్ అయిన తర్వాత ఇప్పటికీ ఎప్పటికీ ఐ లవ్ సాగర్ గారు, నో డౌట్ ఇన్ దట్. అది వినయ్ కూడా అదే ఫీలింగ్ ఉంది. వినయ్ అన్న ఇంకా నాకంటే చాలా ఎక్కువ చేశాడు సాగర్ గారికి, తెలుసా మీకు ఆ సంగతి? మీరు వెళ్ళలేదు అంటున్నారు. వినయ్ అన్న శ్రీను ఇమీడియట్గా 12:30 ఫ్లైట్ ఎక్కి ఇక్కడి నుంచి చెన్నై. నేను వాళ్ళు వెళ్ళలేదని చెప్పలా, ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ. చాలా మంది అంటే ఏమండి, ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు నాకు అప్ప, డాడీ అనలేదే అప్ప అంటే అయ్యా అంటాం. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన శవాన్ని నేను మోసాను. చక్రవర్తి గారు 1012 సినిమాలు చేసిన మ్యూజిక్ కొమ్మినేని అప్పారావు అని, కేఏ చక్రవర్తి గారు. ఇప్పుడు నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అందరూ ఆయన అసిస్టెంట్లే అందరూ. ఆయన ఎవరు తప్పించుకోలేరు చక్రవర్తి గారిని. ఆయన చనిపోయినప్పుడు నేను మనసుతో సినిమా చేస్తున్నాను. నేను ఫ్లైట్ టికెట్ వేసుకుంటే దొరుకుద్దా లేదా నా డౌట్. అంటే ఇక్కడి నుంచి ఎంతమంది అంటే చక్రవర్తి గారు అంటే మామూలు విషయం కాదు కదండి. అవును. నేను వందే మాత్రం శ్రీనివాస్ తప్ప
ఫ్లైట్లో సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. అవునా? ఎస్. అక్కడ రజనీకాంత్ వచ్చారు, కమల్ హాసన్ వచ్చారు, జయలలిత మేడం వచ్చారు. 8 పార్క్ వ్యూ రోడ్ కుటుంబకు ఓ ఆయన హౌస్ 8 నెంబర్ 8 చక్రవర్తి గారిది. కొమ్మినేని చక్రవర్తి గారిది. ఏమ్మా ఏంట్రా అనుకున్నాం. అలాంటి ఆయనకే ఇక్కడి నుంచి ఎవరు రాలేదు, ఇంకా సాగర్ గారికి ఎందుకు వస్తారు చెప్పండి సార్. అంటే ఒక డైరెక్టర్గా ఆయన ఇక్కడ తెచ్చుకున్న పేరు కానివ్వండి, ఆయన శిష్యులు కానివ్వండి, మీ శిష్యులు అంటే మీ ముగ్గురనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు కదా, అట్లాగే ఇంకా మిగతా డైరెక్టర్స్, తోటి డైరెక్టర్స్ కానివ్వండి, ఇండస్ట్రీ పీపుల్ కానివ్వండి, చాలా తక్కువ మంది ప్రెజెన్స్ అనేది, చాలా తక్కువ మంది. అసలు ఆ బాధ నాకు ఉంది. సాగర్ గారు చనిపోయారనే వార్త కూడా పెద్దగా ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. బట్ నువ్వు ఎంత బాధపడుతున్నావు, నేను నీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. కనీసం ఒక జర్నలిస్టు గుర్తు చేశాడు. నాకు నేను ఉన్నాను, మాకు మార్నింగే కాటగడ ప్రసాద్ గారు మెసేజ్ పెట్టారు నాకు. వెంటనే ఇల్లు కనుక్కొని ఎక్కడ అనేది ఇల్లు కనుక్కొని వెళ్ళాను. వెళ్తే ఎవ్వరు లేరు అసలు, లిటరల్గా నలుగురు అంటే నలుగురు ఉన్నారు. నేనే చెప్తున్నాను, నేను ఏడ్చాను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఏడ్చానండి, నేను లిటరల్గా నేను ఏడ్చాను. ఇప్పటికీ స్టిల్ ఈ సినిమా నేను మా సాగర్ గారికి అంకితం, తిరగబడ్డ స్వామి. ఆ ముందు అది గొప్ప విషయం లేదు. అంతకుముందు కొద్ది రోజుల ముందే నేను ఆయన్ని పూర్తి స్థాయిలో ఇంటర్వ్యూ చేశాను. నేను చాలా విషయాలు ఆయన నాతోటి షేర్ చేసుకున్నారు. నేను అనుకున్నాను, చనిపోయే ముందు కూడా రవి గాడ్ ఎక్కడ నాన్న అని మనసులో అనుకున్నాడేమో అని నాకు చాలా నమ్మకం. ఎందుకంటే అంత సన్నిహితుడు ఆయనకి. అంత సార్ ఆయన కాళ్ళు పట్టేవాడిని, ఆయన తల పట్టేవాడిని, చేత్తో నేను కలిపి అన్నం తినిపించేవాడిని, లుంగి కట్టేవాడిని సార్. ఇంకా అంతకంటే ఏం చెప్పాలి. ఆయనకి కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా ఫస్ట్ వచ్చేది 4320 జనప్రియ నా ఫ్లాట్కే వస్తాడండి. ఓకే. చనిపోయే ముందు కూడా నేను ఒక డైరెక్టర్ని కొట్టాను, మీకు ఆ సంగతి తెలుసు లేదు. ఎవరిని? డైరెక్టర్ సూర్యకిరణ్ని, కళ్యాణి మొగుడు. మామూలు కొట్టలేదండి. సత్యం డైరెక్టర్ అండి, మామూలు కొట్టలేదండి. నా కొడక మా గురువుగారి దగ్గర నువ్వే చంపేసావురా అని కొట్టాను. ఎందుకు? ఆయనకే సంబంధం. బాగా తాగించి ఇద్దరు కలిసి తాగేసి విజయవాడలో ఆయన ఎవరు పోయిందాకా, ఈడి పరువు పోయిందాకా, ఆయన ఎవరు పోయిందాకా. సో మీ గురువు గారికి ఇంకా సరే ఏమన్నా చేయాలన్నా, గురువు గారికి సంబంధించి ఆయన జ్ఞాపకార్థం ఏదన్నా చేయాలని మీరు? ఆయన జ్ఞాపకార్థం ఉంటుంది. ఆయన చనిపోయే 2 నెలల ముందు నాకు చెప్పాడు, నాన్న నిన్ను తెలుగు డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చూడాలనుకుంటున్నాను అన్నాడు. అది చేస్తాను. ఆయన గురువు గారు ఒక మంచి కోరుకుండేది ఏకమూర్తి. ఒరే పాప అంటే చెప్పట్లే, ఆయన చెప్పిందే, నాకు సన్మానం చేయండి రా 50 సంవత్సరాలు అవుతున్నా ఇండస్ట్రీకి వచ్చి అని. అంటే పట్టించుకోవట్లేదు అన్న ఆవేదన ఆయనలో. ఇది చూస్తున్న వాళ్ళందరికీ బుద్ధి రావాలి. చెప్పాను నేను, రేపు బాబు పోతాడు రా, సన్మానం చేద్దాం అంటే ఒక్కడ పడుతున్నాడు రా, నేను చేస్తాను రా, మా గురుగారికి నేను చేస్తాను. ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన స్మృతిగా, అంటే ఇప్పుడు చెప్తే ఇట్స్ టూ ఎర్లీ అవుతుంది, నేను చేసి చూపిస్తారు. ఆ టైం వచ్చినప్పుడు చెప్తారు, కానీ ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు ఆయన జ్ఞాపకార్థం. ఇప్పుడు మీ మధ్య ఆ బాండింగ్ ఎలా ఉంది? అంటే మీ ఫ్రెండ్స్, ఆయన శిష్యులు. అయ్యో వినయ్ అన్నయ్య ఎప్పుడు వినయ్ అన్నయ్య అని అంటావా? నీకంటే పెద్దడా? నాకంటే పెద్దోడు కదా. అవునా? అంటే ఎవరు లేనప్పుడు మేము వినయ్ అనుకుంటాం, అది వేరు. అందరూ ఉన్నప్పుడు సభ్యత. అన్నయ్య నాకు వినయ్ అన్నయ్య అంటే ఎందుకు ఇష్టం అంటే, సీన్ గడు నాకు ఇష్టం ఉండదు మళ్ళీ. అదే తెలిజాట అంటాను మళ్ళీ. వినయ్ అన్నయ్య ఆయన దగ్గర ఉన్న సంస్కారం, ఆ సహనం, ఓపిక, ఆ మంచి మర్యాద, అది వినయ్ అన్నయ్యకి సొంతం. మా సాగర్ గారి బ్యాచ్లో నేను మనవడు అన్నాను కదా, అంత మృదువుగా మాట్లాడుతూ ఇప్పటికీ కూడా నవ్వుతూ
నేనంటే ఎదుటి వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ గౌరవిస్తూ, బట్ నేనన్నా కూడా వినయానికి అంతే ఇబ్బంది ఉంటుంది. నన్ను ఇంట్లో చిన్నపిల్లలా చూస్తారండి. సాగర్ గారి బ్యాచ్ ఓకే, ఇంట్లో చిన్నపిల్లడు కొంచెం రెబల్గా ఉంటాడు. అంతేగా, అట్లాగా నువ్వు అది నువ్వు తప్పే ఉంది అగ్నిమూర్తి. మనం ఎవరి ఆస్తులు దోచుకోలేదు, ఎవరిని రేప్ చేయలేదు, ఎవరిని మర్డర్ చేయలేదు. ఓకే, ఇది తప్పు మాట. ఎవరిని మర్డర్ చేయలేదని చేశాను అనుకుంటారేమో. అంటే నేను ఎడిట్ కట్ కట్ ఓకే, అంటే నేను వచ్చింది పార్టీ నుంచి కదా, అందుకని ఆ ఫ్లోలో వచ్చింది అది. పీపుల్స్ వార్ నుంచి కదా వచ్చాం మనం. అదే ఎవరిని బట్ లేదులే, అలాంటి లేవు. బట్ వినయన్న క్రిమినల్ మెంటాలిటీ అది లేదా? ఏదైనా దేని ఎవరైనా కాపాడటం కోసం మనం చచ్చిపోతాం తప్ప ఇంకొకరిని చంపేంత మెంటాలిటీ. అలా ఉంటే వాళ్ళు నా దగ్గర ఎంత ఉండాలండి ఆస్తులు? డైరెక్టర్ అయిన తర్వాత నిజంగా సంపాదించుకున్నావా, కోల్పోయావా ఆర్థికంగా చూస్తే? అసలు అది ఇంతవరకు నేను దాన్ని ఎక్సర్సైజ్ చేయలేదు. సంపాదించుకున్నా కోల్పోయినా అది అసలు ఎప్పుడు నాకు తెలియదు. అంటే మనం ఉంటే ప్లస్ సంపాదించుకున్నట్టు కూడా అండి. నా దగ్గర నా పర్సు ఉండదు. పర్సు ఉండదా? నా దగ్గర నా డబ్బులు ఉండవు, చూసుకోండి. నేను మా అసిస్టెంట్కో మేనేజర్కో వాళ్ళకి ఇచ్చేస్తాను, ఏదన్నా వాళ్ళే చూసుకుంటారు. బట్ భగవంతుడు ఇచ్చింది నాకు మంచి ఫ్రెండ్ సర్కిల్ ఇచ్చాడు యజ్ఞమూర్తి. జస్ట్ లైక్ యూ నాకు మల్లెల్లి పెరుమాళ్ళు కానీ, ఒక కొంక ప్రసాద్ కానీ, నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ నా ఫ్రెండ్సే. ప్రతి పోలీస్ ఆఫీసర్ నా ఫ్రెండ్సే, నా బ్యాచ్మేట్స్ కూడా. చెప్పాలంటే నేను ఇటు వచ్చాను, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు నీకు డైరెక్షన్ మీద తప్ప, అంటే డైరెక్ట్ చేస్తే తప్ప నీకు వేరే ఆదాయం ఉందా? లేదు. మరి ఎలా ఇంత గ్యాప్ వచ్చినప్పుడు సినిమాకి ఇంత గ్యాప్లు వచ్చినాయి కదా, ఫ్రెండ్స్ వాళ్ళే చూసుకుంటారు. ఫ్రెండ్స్ నాకు పెరుమాళ్ళు కానీ మా ఆర్కే గారు అని ఉంటారు. ఆర్కే గారు, యజ్ఞమూర్తి, ఇలాంటి వాళ్ళు ఉంటారు. బట్ ఇప్పుడు నీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు? నా మీద ఆధారపడింది ఎవరు? ఇంట్లో వాళ్ళు. నా కూతురు ఉంటుంది. షీఈ్ వెల్ ఆఫ్. ఓకే, షీఈ్ వెల్ ఆఫ్. ఏం చేస్తుంటాను ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చేస్తుంది. నెక్స్ట్ యూఎస్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు నా ఫ్రెండు 14 కాలేజీలు చైర్మన్ అండి. 14 కాలేజీలు చైర్మన్. ఓకే, వాడు నాకు అండంగా ఉంటాడు. ఎప్పుడైనా ఉంటాడు. అలాగే కొంక ప్రసాద్, మన ఆయన ఎవరు ఎమ్మెల్యే ఇప్పుడు, శేర్లింగంపల్లి గాంధీ, ఆర్కేబూడి గాంధీకి పార్ట్నర్, నా బెస్ట్ ఫ్రెండ్. మేము కలుసుకునే సందర్భాలు తక్కువైపోయినాయి ఈ మధ్య. అంటే ఒకసారి కలుసుకుంటే మన దుబ్దాం ఉంటుంది, బట్ ఫోన్లు మాడుకుంటాం. ఎప్పుడు ఏం కావాలి, ఈరోజు నువ్వు నా ఇంటిరా, నీకేం కావాలో అరేంజ్ చేస్తాను. ఏం కావాలంటే ఫుడ్, అదే ఎప్పుడు తక్కువ ఉండదు, ఎటువంటి లోట్లు ఉండదు. ఆ లోటు లేకుండా అస్సలు జరిగిపోతా ఉంది, అట్లా అయిపోతా ఉంటుంది. డబ్బుల గురించి నువ్వు ఎప్పుడు ఆలోచన, అస్సలు సమస్య లేదు. వెనకేసుకోవాలి, అబ్బాయి దాచుకోవాలి, ఇది లేదు, ఇది లేదు, అస్సలు లేదు. నా ఫైనల్ డెస్టినీ కూడా చెప్తాను నీకు. ఫైనల్ డెస్టినీ, నేను శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలి అనేది ఒక డెస్టినీ ఉంది నాకు. రిటైర్ అయిపోయిన తర్వాత, సినిమాల నుంచి రిటైర్ అయ్యాక నేనే రిటైర్ అవుతాను. నేనే రిటైర్మెంట్ తీసుకుంటాను. నా అసిస్టెంట్స్ని మా సాగర్ గారు లాగా వీళ్ళందరినీ, బోసు గారిని కానీ, ఇంకో ఆర్కే గారు కానీ, ఇంకో మా వాడు ఉన్నాడు గోవింద్, వీళ్ళు ఎలా అంటే మన హ్యాపీ. ఓకే, ఎన్నాళ్ళు మనమే వెళ్తామేంటి, కొత్తవి రావాలి కదా, రావాలి, వాళ్ళకి పని నేర్పాలి. మీకు అలాగే మీ గురువు నేర్పింది. అవును పాపం. నిజంగా నా అసిస్టెంట్స్ దురదృష్టం, మా అదృష్టం ఏంటంటే మాకు గురుగారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాడు సాగర్ గారు. నా అసిస్టెంట్స్కి ఆ ఛాన్స్ లేదు. అంతా నువ్వే చేసుకుంటావు? నేను చేసుకుంటాను. మీ గురుగారు ఏంటంటే మీకు అప్పచెప్పేసేవాడు పని అంతా. నువ్వు తేలా తీస్తావు అని మేము తీసేవాడు. అదే, నేను బయటకు వెళ్ళేస్తాను, ఇలా చేసి అడుగుతుంటాడా? అదే, ఇలాంటి వాడు వస్తే మా వాళ్ళకి చెప్పాను, ఆడు రవి గాడు ఎమోషనల్ సీన్స్ బాగా తీస్తాడు, సీన్ గాడు కామెడీ సీన్స్ బాగా తీస్తాడు అని మీరేం తీరా అంటే, ఎందుకు నాన్న వాళ్ళు తీస్తున్నారు కదా అంటే. మాకు యజ్ఞమూర్తి మాకు ఎలా వచ్చిందంటే, అది మేము సీన్ తీసేవాళ్ళం, థియేటర్లో చూసుకునేవాళ్ళం,
దానికి విజిల్స్ క్లాస్ పడుకో అదే మనం పర్ఫెక్ట్ రోయ్ ఏంటి చెప్పట్లో పడలేదంటే అదే మనం అన్ఫిట్ అని మళ్ళీ ఇంకోటి అంటే మాకు ఒక ప్రాక్టికల్ ల్యాబొరేటరీ ఇచ్చాడు మా గురుగారు సాగర్ గారు. అది ఏ డైరెక్టర్ ఎవరు పైగా అసలు ఇప్పుడెవడు ఎవడిగో అవును. బట్ నేను మా గురుగారి దగ్గర నేర్చుకుంది ఏంటంటే అసిస్టెంట్స్ బాగా చూసుకుంటాను సార్ వీలైనంత వరకు అని కోపడతాను. డెఫినెట్ నాకు అది మన మార్క్ కదా, కోపడతాను. బట్ ఇమ్మీడియట్గా తప్పు జరిగితే 5 నిమిషాల్లో నా నుంచి కాల్ వెళ్తుంది. ఐఎమ్ సారీ అని నేనే చెప్తాను. తప్పే ఉంటుంది అంటారు. వాళ్ళే కదండి కాబోయే దర్శకులు. ఇప్పుడున్న కథానాయకులు అంటే నువ్వు ఆల్రెడీ చెప్పాను నీ అభిమాన హీరో ఎవరో చెప్పావు, నందమూరి బాలకృష్ణ గారు. ఎందుకు ఆ పర్టికులర్గా ఆయన అంటే అంత ఇష్టం నీకు? నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు నాది రైస్ మిల్స్. నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు మంగమ్మ గారి మనోడు సినిమా చూశాను. మంగమ్మ గారి మనోడు కోటి రామకృష్ణ గారు డైరెక్టర్, భార్గవాడ్స్ గోపాలరెడ్డి గారు ప్రొడ్యూసర్. భార్గవాడ్స్ అక్కడి నుంచే వాళ్ళ యొక్క విజయ పరంపర మొదలైంది ఆ బ్యానర్ లో. అక్కడ నేను కనెక్ట్ అయ్యాను బాలకృష్ణ గారికి. ఎలా అంటే గౌరవపాలెం అనే ఊరు ఉంది మన నారాకోట పక్కన. ఓకే. అక్కడ థియేటర్లో నేను సినిమా చూస్తున్నాను. అప్పుడు నా ఏజ్ అంతా 7th క్లాస్, ఇంకా తక్కువేనేమో. ఆ బుల్ ఫైట్ వస్తుంది, బుల్ ఫైట్. ఇక్కడ ఈ ఫైట్ జరుగుతుంది, నేల టికెట్లో ఇంకో ఫైట్ జరుగుతుంది ఇసుకలో. ఇద్దరు కొట్టుకుంటున్నారు పక్క రోడ్లు. నాకేంటి సినిమా ఇంట్రెస్టింగ్ ఉంది. నేను షర్ట్ తీసేసి దానికి అడ్డంగా పెట్టేసాను ప్రొజెక్టర్కి. అంటే అక్కడ బొమ్మ రాదు, సౌండ్ వస్తుంది. అందరూ ఇటు చూశారు. అప్పుడు ఆ గొడవ ఆగింది. ఓకే. ఆ గొడవ ఆపడానికి ఈ పని చేశాను. చేసి ఇమ్మీడియట్గా ఏంటంటే కర్ణ గారి మనోడు కదండి, ఆ మాత్రం ఉంటుంది కదా ఊర్లో. మన ఎవడు నా జోలికి రారు. ఇప్పుడు దాకా వచ్చిన వాడు లేడు, వస్తే ఆడు ఉండడు. అక్కడి నుంచి నేను బాగా కనెక్ట్ అయ్యాను. అది ఏంటో తెలియదు, అంటే నేను చదువుకున్న ఆ ఏరియానో తెలియదు, ఆ క్యాస్ట్ ఫీలింగో తెలియదు. ఓపెన్ చెప్తాను కదా ఏంటో. బట్ ఆయన్ని నేను డైరెక్ట్ చేశాను. ఎంత అదృష్టం అండి. నువ్వు అభిమానించిన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. సార్ వన్ మోర్ సార్ అలా కాదు, మీరు తల ఇలా అంటున్నారు, అది వద్దు సార్ అని చెప్పగలే దమ్ము, ధైర్యం, ఆయన ఒప్పుకునే విధానం ఏమో అది కళ నిజమైందంట. ఇప్పుడు నేను చచ్చిపోయినా కూడా నో రిగ్రెట్స్. అంత ఇష్టం నాకు బాలకృష్ణ గారు అంటే. ఆయన డైరెక్ట్ చేసే చాలు. ఆ తర్వాత నాకు ఇష్టమైన హీరో, ఆయన మర్చిపోయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఆయన సుస్వాగతం సినిమా చేస్తున్నప్పుడు డైలీ ఆయనతో ఉండేవాడు నేను వైజాగ్లో. అవునా? ఆయనతో ఉండేవాడిని. ఆయన బుక్ చదువుకుంటూ ఉండేవాడు. ఏమైనా మాట్లాడితే నాతోనే మాట్లాడేవాడు ఆయన. అది చాలా మంది తెలియదు, ఆయన కూడా మర్చిపోయి ఉంటారు. ఓకే. ఆ టైంలో ఎందుకంటే దానికి కెమెరామెన్ మహేంద్ర అంకుల్, మహేంద్ర అంకుల్ నా మేనమామ. అవునా? అది నా సినిమా కాదు, భీమనేని శ్రీనివాసరావు సినిమా. కమ్ 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 వెల్కమ్ ఆర్టీసీ బస్సు. ఆ సాంగ్ అప్పుడు నేను ఉన్నాను, కృష్ణారెడ్డి డాన్స్ మాస్టర్. ఆయన నేను ఇద్దరే కూర్చుని ఉండేవాళ్ళం. నేను మహేంద్ర అంకుల్తో అన్నాను, ఎప్పటికైనా ఇతను ఇండస్ట్రీని కొడతాడు మావయ్య అన్న. ఎలా చెప్తున్నావు నువ్వు అన్నాడు. ఏమో బాడీ లాంగ్వేజ్ చెప్తుంది అన్న సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నేను ఏదో అభిమానించేసి ఇప్పుడు ఏదో చేసి ఆయన డేట్స్ కోసం కాదు సార్. నాకు చెప్పే కదా, నాకు హీరోలు అక్కర్లేదు, నాకు నేనే హీరో, నా లైఫ్ నేనే హీరో. కానీ దీనివల్ల ఈ యాటిట్యూడ్ వల్ల నువ్వు మంచి హీరోలతోటి సినిమాలు చూసే అవకాశాలు కోల్పోతావు కదా. పోనీ నా హీరోలు లేకపోయినా పర్వాలేదు అంటున్నా. పోనీ బ్రదర్, నేనున్నాను ఇప్పటికి తయారు చేస్తానంటావు. ఇప్పుడు చచ్చిపోయినా నా నో రిగ్రెట్స్ అంటున్నాను కదా. నేను హీరోల కోసం నాకు సినిమాలు ఎవరేమో సినిమాలు కూడా ఎవరైనా పర్లేదు. అంటే ఫర్దర్ గోల్ ఏం లేదు నీకు, ఇక అయిపోయింది. అది బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయడం అయిపోయిందా? ఇదంతా బోనస్ అంటావా? ఎంత బోనస్. సో ఇప్పుడు ఇక హీరోని తయారు చేసుకుంటూ అది కూడా చేయను నేను. నాకు అనిపిస్తే చేస్తాను, లేకపోతే చేయను. అంటే నీకు ఒక లక్ష్యం ఒకటి పెట్టుకున్నావు కదా మరి, గురువు గారి జ్ఞాపకార్థం ఏదో చేయాలంటున్నావు కదా. అది చేస్తాను. అది గురువుగారి వ్యాపారం మా ఊర్లో చేస్తాను, ఇక్కడ చేస్తాను, చెన్నైలో చేస్తాను. అందరూ మెచ్చుకునేలాగా చేస్తాను. అది నేనే కాదు, నేను వినయాన్నే కలిసి చేస్తాం. కానీ నీకు ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్లో ఏంటి బ్యాడ్? నీకు చెప్పండి. మందు తాగటం అనేది. మందు తాగటం తప్పని ఎవరు చెప్పండి? 22 మంది హీరోల పేర్లు చెప్తాను.
తాగుతారు. మార్నింగ్ పేపర్ వచ్చేదాకా తాగుతారు. మార్నింగ్ పేపర్ వచ్చేదాకా తాగుతారు. 22 మంది హీరోల పేర్లు చెప్తాను నేను. 22 మంది హీరోల పేర్లు చెప్తాను. ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఇక పైనుంచే ఉంటుంది. మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం అబ్బా, నువ్వు నా మిత్రుడు కావాలి, అది తెలిసినవాడు కాబట్టి నాకు. నేను తాగడం తప్ప ఎవరు చెప్పారండి? నీ ఆరోగ్యం దృష్ట్యా అది చెప్పండి, ఆరోగ్యం దృష్ట్యా అని. కానీ తాగడం తప్పు అనొద్దు. ఆ తాగే దగ్గర బ్యాలెన్స్ కోల్పోవటం. బ్యాలెన్స్ ఎక్కడ కోల్పోయానండి? ఇప్పుడు టీవీలో మాట్లాడతాను, నీ అమ్మ నీ ఎక్కడ అన్నానా? అట్లా కాదు, ఎక్కువ తాగేయటం అనేది. నేనేది ఎక్కువ తాగేయటం అంటే సార్ చెప్పాను ఇందాక మీకు, ఒక్కొక్క మనిషికి భగవంతుడు ఒక్కొక్క మనిషికి ఎగుమూర్తి ఒక్కొక్కటి ఇస్తాడు. ఏనుకి బతకం ఇచ్చాడు, నాకు మందు ఇచ్చాడు, పాముకి నిద్ర ఇచ్చాడు. దాని తప్పు అని ఇప్పుడు నన్ను ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను పెట్టాను ప్యానెల్ మొన్న, టీఎఫ్డిఏ ప్యానెల్. నేను దగ్గరుండి నేనే ఛాంబర్లో రూమ్ వేసుకొని మా గురువు గారు నేను కలిసి, సాగర్ గారు నేను కలిసి పెట్టాము. గెలిచిన వాళ్ళందరూ గెలిచారు. నన్ను 4 ఓట్లతో ఓడించారు మనోళ్ళే. ఏంటిది? టీఎఫ్డిఏ, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్. ఓకే. TFWA. టీఎఫ్డిఏ. డి ఏంటి? తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్. అది చెప్పు. అదే చెప్పాను, టీఎఫ్డిఏ. ప్యానెల్ పెట్టింది మేము. ఇతను ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది, ఇతను వైస్ ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది, ఇతను సెక్రటరీ ఉంటే బాగుంటుంది అని తీసుకొచ్చి పెట్టింది నేను సాగర్ గారు. అది ఎన్ శంకర్కి తెలుసు, కాశీ అన్నయ్యకి తెలుసు, రాంప్రసాద్ తెలుసు, అందరికీ తెలుసు. సడన్గా ఏం జరుగుతుంది, అందరూ గెలిచారు, నేను తప్ప. ఏం జరిగింది? అదే చెప్తున్నా, నువ్వు అన్నావు కదా, నా కొడుకులు మన దగ్గర బాగానే ఉంటారు, బయటికి వేరేగా మాట్లాడుకోవటం. నేను ఏమంటాను, అదేదో డైరెక్ట్గా మాట్లాడంటారు బాబు అని అంటాను. తప్పది చెప్పు సార్. నేను కానీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే కదా రేపు నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అదైతే చెయ్యి. అది ఆరోగ్యం నువ్వేం చేయని చేసుకో, కానీ ఆరోగ్యం అది కాపాడుకుంటాను డెఫినెట్గా. బట్ ఎవడి కోసం దేవరించి, ఎవడో కాళ్ళు పట్టుకొని, ఎవడికో నమస్కారాలు చేసి ఆ డేట్ల కోసం ఆ మెంటాలిటీ నాకు లేదు, మొదటి నుంచి లేదు, నీకు రాదు. ఏం చేయను, నీ దగ్గరికి ఏదొస్తే అది చేసుకుంటూ పోతావు, అంతే. సో ఆ విషయంలో నో రిగ్రెట్స్ అంటావు. తినడానికి ఇబ్బంది లేదు, ఉండటానికి ఇబ్బంది లేదు. సంతోష్. ఇప్పుడు తిరగబడరా స్వామి తర్వాత అది రిలీజ్ అవడంతో లావా మొదలు పెట్టబోతున్నావు. సో ఆ లావా తోటి నీలో ఉన్న లావానంతా కూడా బయటికి తీసుకురాబోతున్నావు, అంతే కదా? అంటున్నావు 70 కోట్ల ప్రాజెక్ట్ అంటున్నావు. కళ్యాణ్ లాంటి ప్రొడ్యూసర్ దొరికాడు మీకు. అన్నయ్య. చాలా సంతోషం. ఇంకేమైనా ఉందా చెప్పాల్సి? చెప్తాను నేను. ఎట్లా అంటే ఇందాక అన్నావు కదా పవన్ కళ్యాణ్ అభిమానం అని. పవన్ కళ్యాణ్ తెలుసు ఇప్పుడు మన పొలిటీషియన్గా ఇప్పుడు చెప్పండి. ఓ పక్క సినిమాలు చేస్తూ ఇంకో పక్క పాలిటిక్స్లో. నీ అసెస్మెంట్ ఏంటి ఆయన పొలిటీషియన్గా 2014 ఎలక్షన్స్లో? ఇప్పుడున్న దరిద్రమైన పరిస్థితుల్లో కరెక్ట్గా వచ్చి అనిపించింది నాకు. ఒక క్వశ్చన్ చేసే ఒక లీడర్ కావాలి నాకు అనిపించింది, నిజంగా అనిపించింది. అంటే ఉన్నారు, బాబు గారు ఉన్నారు. అంటే బాబు గారు ఏమో అంత డాషింగ్ వెళ్ళరు, నీలాగా బ్యాలెన్స్గా ఉంటాడు చంద్రబాబు గారు. లోకేష్ ఓకే, మళ్ళీ ఇప్పుడు పుంజుకున్నాడు. దీనికి తోడైంది మాకు పవన్ కళ్యాణ్, నో డౌట్ ఇన్ దట్. ఆయన టీడీపీ కలిసి పోటీ చేస్తే డెఫినెట్గా విజయం ఖాయం. ఆంధ్రప్రదేశ్ నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది వాళ్ళిద్దరు కలిస్తే. కలవకపోతే దరిద్రపు ఆంధ్రప్రదేశ్ అవుతుంది. కలవకపోతే కలరా? కష్టం. మళ్ళీ మా జగన్ వచ్చేస్తాడు, మీ జగన్ వాడు వచ్చేస్తాడు. సో వీళ్ళు కలిస్తే తప్ప ఆయన ఓడించలేరంట. కలవకూడదు కదా మేము కోరుకుంటున్నాం. మరి మావాడు రావాలి, జగన్ రావాలి కదా. సో పవన్ కళ్యాణ్ అంటే లాస్ట్ టైం తెలుసు ఆయన రెండు సీట్లు పోటీ చేసి ఓడిపోయిన సంగతి. ఈసారి ఆయన ఒకప్పుడు కేసీఆర్ గారి పార్టీ 2 సీట్లు ఉన్నాయి, 2 పార్లమెంట్లో. ఇప్పుడు కాలం ఎప్పుడు ఒకలా ఉండదు సార్. పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయింది కదా అంటే మరి ఖుషి తర్వాత ఏం చేశారు? ఫస్ట్ సినిమా ఫ్లాపే, నాది కూడా ఫ్లాపే. ఎప్పుడు కాలం ఒకలా ఉండదు అంత చెప్పే కదా. వేటపడి వెళ్ళాలి, నేను రావాలి, నీకంటే ముందు ఎలా వెళ్తాను నా ప్లాన్ నాకు ఉంటుంది. అంటే చెడు రోజుల తర్వాత మంచి రోజులు ఉంటాయి అంట. 100% ఉంటాయి, 100% ఉంటాయి. గుడ్ డేస్ వస్తున్నాయి. అయితే
బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్రప్రదేశ్ కాబోతోంది. అది వస్తేనే స్వర్ణాంధ్రప్రదేశ్ అంటున్నావు, మళ్ళీ ఏమో లేకపోతే దరిద్రాంధ్రప్రదేశ్ అంటున్నాను. మళ్ళీ మా జగనన్న రావాలంటున్నావు. అవును, జగన్ రావాలని కోపంతో అంటున్నాను. ఓకే, అయితే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు నీ మనసులో ఉన్న లావానంతా కూడా బయట పెట్టావు. సో దీనివల్ల కొంతమంది నొచ్చుకునే అవకాశం ఉంది. తప్పులేదు, కింద పోలీసు కూడా వస్తాయి, తప్పులేదు. నేను ఎగిరిమూర్తి నీకు మాట ఇచ్చాను, వచ్చాను, మనసులోనే చెప్పాను. సార్, ఎవరు కూడా నాటకం ఆడకూడదండి. అందరూ లౌక్యంలాగా ఉండాలి, సౌఖ్యం తీయకూడదు. అదే లౌక్యం హిట్, సౌఖ్యం ఫ్లాప్. అంటే లౌక్యం హిట్ కదా, సౌఖ్యం కూడా ఇలాగే ఉండాలి, అట్లా వెళ్ళదు. ఇక్కడ ఎవరికి భయపడేది లేదు. మీరు ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని నొచ్చుకున్నా తెరజాట్. సో ఇప్పుడైతే నువ్వు తిరగబడ్ర స్వామితోటి కొట్టబోతున్నావు, 100%, హిట్ కొట్టబోతున్నావు 100%, ఆ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ 100%. అంతే. ఆ తర్వాత బాధ్యత ఉంటుంది. ఖాయమేనా? 250%, 300%, 1000%. లావా తర్వాతదా? అది చెప్తాను, నేను మళ్ళీ చెప్తాను. సో మొత్తానికి ఉంటుంది, సమీప భవిష్యత్తులో ఉంది. అయితే ఆ తర్వాత నా రిటైర్మెంట్ నేను చెప్తాను ఆ రోజు, ఆయనతో హిట్ కొట్టిన తర్వాత. ఓకే, ఆయనతో హిట్ కొట్టడం అనేది నీకు ఇప్పుడు చిరకాల వాంఛ నీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది నీ చిరకాల వాంఛ నెరవేరాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ విక్రమూర్తి. థ్యాంక్ యూ సో మచ్. అతి తక్కువ పెట్టుబడి, అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.